మనసు ప్రార్థించగా దేవా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి వల్ల దేవా వచ్చిపోలేవా నా మృక్కు వినరా ఎక్కడున్నావో దేవా దిక్కులేని లోకములకు వచ్చిపోలేవా వేడుకుంటున్నానయ్యా నా ఆత్మనొకసారి ఆత్మను నా పెరుగు కుమరించు దేవా అరే కన్నీటితో ప్రార్థన చేయగా దేవాది దేవుడు శివరిగా చూడా చేసిన పాపమును ఒప్పుకొని పాల్చుబడి ప్రభువారి పాదాల మీద పడి పాపముని పరిశుద్ధాత్మతో కడిగివే దేవా నీ పరిశుద్ధ రక్తము నా యొక్క పాపమును నా నుంచి తీసివే ప్రభు అని వేడుకుంటే ఆ ప్రభువు తప్పనిసరిగా మన యొక్క ఆలకిస్తాడు. అవును, పాపమును తీసివేస్తాడు. ఆసనదికి చేరుకుంది. ఆలకించిన దేవుడు ఆత్మను కుమ్మరించాడు. ఎప్పుడైతే కుమ్మరించాడో సంస్వరతరం ఆ యొక్క మకర స్తంభాల మధ్య ఉన్నట్టున్నాడు. పిలుస్తారా ఎన్ని కేకల వైకు నీవు మమ్మల్ని ఏమీ చేయలేవు. నేను గుడ్డివాడినే కానీ నా దైవ శక్తి గుడ్డిది కాదు. నీ దైవ శక్తి గొప్పదో మా దేవత గొప్పదో ఇప్పుడే చూపిస్తాం. సరే దేవా నా పక్షముని నేటి కాల సాగిత అది సరే ఉన్నది మా దేవత దేవుని యొక్క ఆత్మావరించబడగా ఎవరున్నాడు సంసోను చగదో చంత పళ్ళు కొరకు నూరి అదిగో దైవ శక్తి మన శరీరం ఆవరించాడే పెళ్ళరు కూలి పడిపోయింది. గుడి బయట పడి మరణించాడు.
చూసారా సోదరు వీరుడైనటువంటి సంస్కృతం మరి దేవాతి దేవుడు నియమించుకుని ఇస్రాయేలు పడుతున్న బాధలు గుర్తు ఎరిగిన దేవుడు తనని శ్రమ తప్ప ఆనాడి శ్రమ పెడుతున్న ఫిలిస్తీన్ పనుక ప్రక్కన ఉండి యుద్ధమును చేశాడు దేవుడే. ఎందుకనగా దేవుని యొక్క శక్తి చాలా గొప్పది, ఉచితమైనది, ఉన్నతమైనది కూడా. అందుకే 20 సంవత్సరాల న్యాయాధిపతిగా సంసోనుని తన దేవుడు వాడుకున్నాడు. అయితే చివరికి అంతటి వీరుడు ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎప్పుడైతే వీరుడైన సంసోను మరణించాడు, ఆ యొక్క ఇశ్రాయేలీయులు కూడా అందరూ వచ్చి ఆ సంసోను శవకుశాన్ని తీసుకుని వెళ్ళి ఆ మానోహ తన కొరకు ఒక కుమారుడు మరణించాడని తెలుసుకున్నటువంటి ఆ తల్లి తండ్రి చేసేది లేక నీరు మున్నెలుగా తన అంగలాక్ష అయ్యమ్మ ఆశలన్నీ అడి ఆశలాయనయ్యా అయ్యో కొడుకా పోయిదివా మన్యాయము చేసే మరి మాత్రం ఎంతో మంది పాపులను మరి క్షమించడానికి పరమ పావనుడైనటువంటి ఆ యేసురాజును మన పాపలను పంపించాలి, మన పాపాల కోసం వచ్చాడు. కాబట్టి ఇంకా మీరు పాప కోపంలో మరి తెలియాడుతున్నారా? పాప జీవితంలో జీవిస్తున్నారా? నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము, నేడే మారు మరుచుకున్నాడు. నేడే ఆ యొక్క యేసురాజును శరణు వేడుకుంటే ఆ యొక్క మన పాపాలను కూడా క్షమించి తన హక్కును చేర్చుకున్నటువంటి జాలికర దేవుడు రక్షకుడైన యేసునామమే సుజనులారా మీరు తక్షణమే ఆశ్రయించుడి. పాప చింతన ప్రాణతోను మీరు పాప చింతన ఎగల మానుడి, పాప చింతన ప్రాణతోనుడి సుజనులారా మీరు చింతన ఎగల మానుడి. తక్షణమే ఆశ్రయించుడి, మీరు తక్షణమే ఆశ్రయించుడి, తక్షణమే ఆశ్రయించుడి. ప్రతి సంఘానికి బిడ్డలను అది సంఘ కాపులను సంఘ పెద్దలను దేవుని యొక్క దీవెన కలిగి జీవించాలని కోరి ప్రార్థిస్తూ మరి యొక్క మేరీ మాత ఉత్సవాలను 3 దినముల కాలం చక్కగా ఎంతో వైభవంగా జరిపించారు. మరి ఎలాంటి శుభదినము మరమహా ఎన్నో కాలాల పాటు కూడా మరి యొక్క కార్యమును తన దేవుడే నిర్వహించి మరి యొక్క మేరీ మాత తన క్రీస్తు యొక్క కన్నడ తల్లి ఉండి సక్రమంగా కార్యమును నిర్వహిస్తాడని కోరి ప్రార్థిస్తూ ఇప్పటి వరకు ఓపుకతో విన్న వారికి ఈ కథను చెప్పించిన వారికి మరి మన కోసం ఎందుకంటే నిలువు నిష్టగా కాళ్ళ మీద నిలబడి మా కోసం తీసుకున్న బ్రదర్ గారికి వారి యొక్క మరి మరి ఇక్కడ సహకరించి ఈ కార్యం ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరి మరి పిల్లలకు దేవుని యొక్క దీవులు కలిగి మరి ముఖ్యంగా కార్యక్రమానికి ముఖ్య కారకులు మరి కథను ఏర్పాటు చేసినది మరి ఎప్పుడో కనీసం సుమారుగా నెల కాదు దగ్గర మరి నీళ్ళు దగ్గర అవుతుందేమో అప్పుడే ఏర్పాటు చేసుకున్నది కార్యక్రమం ప్రోగ్రామ్ అని అవనండి. మరి కాబట్టి మరి వారిని వారి కుటుంబ సభ్యులు వారి అక్కచెల్లెలు దేవుడు దీవించాలని దేవుని యొక్క కృప వారికి మేలుగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ సరిపోతుందా మాట్లాడతారు కనుక వారిని దేవ దీవించాలని కోరి ప్రార్థిస్తూ ఇంద్రుడితో సంసోనది అనక సంపూర్ణమైనది సంసు అంటే తెలియదు కథ సంపూర్ణమైనది. ఎల్లి వచ్చిదమ్మా పోయి వచ్చిదమయ్యారా ఎల్లి
మా వందనాలు పిల్లలకు మా చేతులు మా వందనాలు పిల్లలకు మా చేతులు మళ్ళీ వస్తాము మాటలు చెబుతాము మమ్మల్ని దీవించి స్తోత్రములు మీ అందరికీ వందనాలండి.